మరి ఈయన 35 కోట్లు అన్నాడు, ఆయన 95 కోట్లు అన్నాడు. మరి ఇదేమన్నా ట్యాక్స్ కింద ఇట్లా కట్ చేసిరేమో. ఇప్పుడు ట్యాక్సులు చాలా ఉన్నాయి అంటే బేసికలీ మనకు ట్యాక్స్లు అంటే జిఎస్టీ గుర్తుకొస్తుంది. అందులో సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ ఉంటుంది. ఇక కొన్ని ట్యాక్స్ జిఎస్టీ ఇతర ఉంటాయి కదా, ఇప్పుడు మద్యం గానీ, లేకపోతే రిజిస్ట్రేషన్లు గానీ, లేకపోతే పెట్రోల్ గానీ, వీటికి ఏముంటాయి వ్యాట్లు, రిజిస్ట్రేషన్ డ్యూటీలు, సెజులు ఇవి ఉంటాయి. ఇవి కాకుండా ఇప్పుడు కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త ట్యాక్సులు ఇంట్రొడ్యూస్ అయినాయి. ఇప్పుడు బీజేపీ బాగా చెప్తా ఉంటారు, ఈ మధ్య బీఆర్ఎస్ కూడా చెప్తా ఉన్నారు. ఒకటి ఫస్ట్ ట్యాక్స్ ఏంది, ఆర్ ట్యాక్స్. ఆర్ అయిపోయినాక ఆర్ఆర్ ట్యాక్స్. ఈ ఆర్ఆర్ ట్యాక్స్ అంటే ఒకటి రాహుల్ గాంధీ ట్యాక్స్, ఒకటి రేవంత్ రెడ్డి ట్యాక్స్. ఈ ఆర్ ట్యాక్స్ కు ఆర్ఆర్ ట్యాక్స్ కు దాన్ని వసూలు చేసుకొచ్చినందుకు జిఎస్టీ, టీడీఎస్, మళ్ళీ దీని మీద ఉంటది కదా సెస్సులు కూడా ఇవి వసూలు చేసే కార్యక్రమం అంట. ఇది అయిపోయినాక బిల్లులు పాస్ కావాలంటే మన బట్టి గారి దగ్గరికి పోవాలి అన్ని పత్రాలు కాబట్టి అక్కడ బి ట్యాక్స్. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసేటువంటి కార్యక్రమానికి యూ ట్యాక్స్. ఏ మంత్రికి ఆ మంత్రి పేరు మీద ఒక ట్యాక్స్ పెట్టిరని చెప్పేసి బీజేపీ మాట్లాడుతూ ఉంటారు. సో మరి ఇవన్నీ నిజమేనా లేకపోతే, ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కారు బీజేపీ రెండు మిలాఖత్తులో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. పైకి పోతే ఈడికి వస్తేనే కొట్లాడుకున్నట్టు చేస్తారు. కానీ వీళ్ళంతా 7,000 కోట్లకు పైగా రుణమాఫీ చేసినామంటారు. అంటే ఈడికెళ్ళి 35 నుంచి 95కి పెరిగింది, 95 నుంచి 7,000 పైగా పెరిగింది. అంటే మరి ఇక్కడ సీఎం దగ్గరికి వచ్చారు అంటే బట్టి విక్రమార్క గారు కొంచెం చిన్న పోస్ట్ లో ఉన్నారు కాబట్టి అది 35 కాడ ఆగింది. చిన్నగా ఉంటుంది కొంచెం. సీఎం పెద్ద పోస్ట్ కదా, ఆడికి వచ్చేసరికి 95 అయినట్టున్నది. ఇక మరి పార్టీకి వచ్చేసరికి పెద్ద సంసారం ఉంటది, ఢిల్లీ ఉంటది, ఇది ఉంటది, అది ఉంటది, అన్ని ఉంటాయి కదా. సో మరి ఆడికి వచ్చేసరికి 7,000 కోట్లు దాటినట్టున్నాయి. అంటే వాళ్ళు పాపం మంచి వాళ్ళని తప్పు పట్టదు కాంగ్రెస్ వాళ్ళని కూడా. అఫీషియల్ గా వాళ్ళ హ్యాండిల్ లోనే వేసుకున్నారు, తెలంగాణ కాంగ్రెస్ హ్యాండిల్ లోనే 7,000 కోట్లకు పైగా వేసుకున్నామని చెప్పి రుణమాఫీ చేసినామని చెప్పి చెప్పుకుంటారు. అంటే ఈ ఏమంటారు జిఎస్టీ ఎక్స్ట్రా ట్యాక్స్ అట్లా వీళ్ళు అన్ని కలుపుకొని రాసుకున్నారు, అన్ని కలుపుకొని మొత్తం సమాప్ చేసి రాసుకున్నారు. తప్పు పట్టదు, మంచి వాళ్ళు నిజాలు ఒప్పుకుంటున్నారు.